హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో అదేంటంటే మా చుట్టాల అమ్మాయిది పెళ్ళి, సడన్గా పెళ్ళి ఫిక్స్ అయిందండి. ఏం చేస్తాం, టైం లేనప్పుడు 15 మినిట్స్లో మనకి ఫేషియల్ చేసుకోవడం అయితే అవ్వదు కదా. సో ఈ ఫెమ్ బ్లీచ్తో మీరు 15 మినిట్స్లో తయారైపోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారా? మీరు ఈ బ్లీచ్ వాడడానికి ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. ఇది 15 మినిట్స్లో మీకు గ్లో ఇస్తుందని ఎందుకు అంటున్నానంటే, మనకి ఇన్స్టెంట్గా ఫేషియల్ చేసుకున్నంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది 7 grams ఉంటుంది, 42 రూపీస్ పడింది. జనరల్గా కొంచెం కాంప్లెక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు పర్ల్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. లైక్ బ్రౌన్ స్కిన్ టోన్ లేదా మీడియం స్కిన్ టోన్ నా అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ల్ బాగా సెట్ అవుతుంది. నేను పర్ల్ చెప్పాను కానీ షాప్లో లేదంట. సో గోల్డ్ తీసుకొచ్చారు. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం గోల్డ్ చాలా బాగా సెట్ అవుతుందండి. అది ఫేషియల్ అయినా కానీ, బ్లీచింగ్ అయినా లేదా గోల్డ్ బేస్డ్ క్రీమ్స్ అయినా కానీ బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో చూసారా, డబ్బా సగం ఖాళీగా కనిపిస్తుంది, అదనమాట. ఏం చేస్తాం, తప్పదు కదా, వాడేసేద్దాం పదండి. ఇది ఒక్కసారికే వస్తుందండి. ఫేస్ అన్నీ అప్లై చేసుకుంటే ఈ క్రీమ్ మొత్తాన్ని మీరు ఒక బౌల్లో తీసుకొని, ఇక్కడ చూపిస్తుంది యాక్టివేటర్ అండి. ఈ యాక్టివేటర్ని మీరు ఈ క్రీమ్లో మిక్స్ చేసుకొని మాత్రమే రాయాలి. ఐస్ దగ్గర అస్సలు అప్లై చేయకూడదు. ఐస్కి కొంచెం దూరంగానే అప్లై చేసుకోవాలన్నమాట. ఐబ్రోస్కి కూడా తగలకూడదండి, మీ హెయిర్కి కూడా తగలకూడదు. ఎందుకంటే బ్లీచింగ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ కలర్ మారుతుంది, అంటే కొంచెం గోల్డెన్ షేడ్లో కనిపిస్తుంది. సో ఏంటంటే స్కిన్ కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా కొంచెం ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అనుకోండి, కానీ ఎక్కువ బ్లీచింగ్ అయితే చేసుకోకూడదు. ఒక మంత్లీ వన్స్ అంటే పర్వాలేదు అనుకోండి, ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే తప్పులేదు. కాకపోతే మీరు నైట్ టైం చేసుకోవడమే చాలా బెటర్. మార్నింగ్ టైంలో మీరు అప్లై చేసుకొని అది కడిగేసిన తర్వాత ఎండలోకి అయితే వెళ్ళకూడదండి. SPF అనేది కంపల్సరీగా వాడాలన్నమాట. సో ఇక్కడ మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. అది తమిళ్లో ఉంది, మలయాళంలో, కన్నడంలో, ఇంగ్లీష్లో, తెలుగులో, చాలా లాంగ్వేజెస్లో ఉందండి. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్లో చదువుకొని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, ఇక్కడ లోపల మీకు ఒక డబ్బాలో అలాంటి స్లిప్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఎలా వాడాలి ఏంటని స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. ఇది మీరు ముందుగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ యాక్టివేటర్ కనుక మిక్స్ చేసుకొని వేసేసుకుంటే ఫేస్ కొంచెం రెడ్గా అయిపోయినట్టు అయిపోతుందండి. చాలా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి. ముందుగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. నాకులాగా కంజూస్ లాగా, పిసినారి లాగా చిన్న మూతలో మినియేచర్ కుకింగ్ లాగా మాత్రం చేయకండి. ఒక చక్కగా బౌల్ తీసుకొని ఆ క్రీమ్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని, ఎంత క్రీమ్ అయితే తీసుకుంటున్నారో, అంటే ఒక స్పూన్ క్రీమ్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే 1/2 స్పూన్ మాత్రమే యాక్టివేటర్ మిక్స్ చేసుకోండి. నేను ఈ స్పాచులాతోనే ఒక ఫుల్ స్పూన్ క్రీమ్ తీసుకున్నాను. సో ఒక ఫుల్ స్పూన్ యాక్టివేటర్ అనేది తీసుకున్నాను అనమాట. సో నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను అందాజాగా తీసుకొని వాడేసుకుంటానండి. 1:1 రేషియో తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా. ఇక్కడ నేను మీకు ఈ యాక్టివేటర్ ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పౌడర్గా చాలా గోల్డిష్ షేడ్లో ఉందన్నమాట. చాలా మెరుస్తుంది, చమ్కీ లాగా. ఇది కెమెరాలో క్యాప్చర్ అయితే చేయట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చక్కగా మెరుస్తూ బాగా కనిపిస్తుంది అనమాట. పెళ్లి కూతుర్లకి జనరల్లీ ఫేస్ బ్లీచింగ్ చేసిన తర్వాత ఫేషియల్స్ అవి చేస్తారు కదా. మనకి ఫేషియల్ చేసుకునే టైం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా మనకి కొంచెం ఫేస్ గ్లో కనిపిస్తే సరిపోతుంది అనుకొని నేను బ్లీచ్ అనేది ప్రిఫర్ చేశాను అనమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకూడదండి, ఇంకా పింపుల్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే యాక్టివ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోకూడదు, ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇంకొక ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు డీటాన్ బ్లీచ్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది డీటాన్ బ్లీచ్ కాదు, మామూలు జనరల్ బ్లీచ్ అనమాట. సో ఇది హెయిర్ని గోల్డెన్ షేడ్లో చేస్తుంది. ఫెయిర్ అయితే చేసేది స్కిన్ మాత్రం మీరు ఉన్న ఫేస్ని కొంచెం గ్లో కనిపిస్తుందండి, అంతే. బ్లీచింగ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని అంటారు కదా, ఎక్కువ అయితే బ్లీచింగ్ వాడకూడదు. సో యాక్టివేటర్ కూడా ఎక్కువ మిక్స్ చేసేసుకొని వాడకూడదు అనమాట. సో ఎలా యూస్ చేయాలి, ఎలా వాడుకోవాలనేది నేను చెప్పేశాను కదండి. ఇది మొత్తం మిక్స్ చేయాలండి, బాగా మిక్స్ చేయాలి. దాంట్లో ఉన్న పౌడర్ మొత్తం కరిగిపోయేంతలాగా చక్కగా ఒక 5 to 2 మినిట్స్ అయినా మిక్స్ చేసుకొని 15 మినిట్స్ మాత్రం ఫేస్ పైన అప్లై చేసుకొని వదిలేసేయండి. దాని తర్వాత మీరు ఫేస్ వాష్ కూల్ వాటర్తోనే చేసుకోవాలి. సో అంతే, అయిపోయింది మన బ్లీచింగ్ డన్.
ఇన్స్టెంట్‌గా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. సో, మన వ్లాగ్‌ని కంటిన్యూ చేసేద్దాం. ఇలాగా ఫంక్షన్‌కి ఎళ్ళిపోయిన తర్వాత ఇది నైట్ టైమ్ అండి. ఇది ముస్లిం ఫ్యామిలీస్ ఫంక్షన్ కాబట్టి నేను ఫేసెస్ ఎక్కువ కనిపించేలా తీయలేదనమాట. సో, మేము కొంచెం పరదాలో ఉంటాం కదా! సో, అందుకోసం ఇది వ్లాగ్ చేయాలి అని చెప్పి నేను చేశాను. సో, ఫుడ్ ఐటెమ్స్ అండి. ఇంకా మీకు తెలిసిందే కదా! మంది అని, స్టార్టర్స్ అని, చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉంటాయి. ఇంకా స్వీట్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ ఉందనమాట. బాదం ఖీర్ అనేది ఉంది. ఇంకా మంది ఉంది, హలీం ఉంది. ఇంకేముంది అన్నీ తినేసాము. తినేసిన తర్వాత చక్కగా అందరూ కలిసి కలవక కలుస్తారు కదా! సో, అందరూ కూర్చొని ముచ్చట్లాడుకొని నెక్స్ట్ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో, అదండి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.